4 lakhs. భైరవం టీం లీడ్ లో ఉన్నారు 7 lakhs. అందుకన్నా భైరవం పెద్ద హిట్ కొట్టాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. అందులో టాప్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయాలి మీరు. ఒకవేళ ఈ టీం కి తెలిసినట్టు అనుకోండి, నాంది టీము, మీరు బజర్ నొక్కండి. అండ్ ABCD ఆప్షన్స్ లో ఏది టాప్ ఆప్షన్ మీరు అనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీద అమౌంట్ పెట్టచ్చు. కరెక్ట్ అయితే మీ డబ్బులు 3 times పెరుగుతుంది, లేదంటే డబ్బులు పోతాయి. ఒక టీం వాళ్ళు ABCD ఆప్షన్స్ లో పెట్టిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగ్ అని కూడా గెస్ట్ చేయొచ్చు. మీరు రైట్ మీద పెట్టొచ్చు, అమౌంట్ ఎంతైనా సరే ఆ అమౌంట్ కూడా డబుల్ అవుతుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, చాలా మంది దుస్తులు మాత్రమే కాకుండా ఎక్కువగా ధరించేవి ఏమిటి? ముందు వీళ్ళని అడుగుతా, చెప్పండి అమ్మా. విగ్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? మేకప్. నన్ను చూసే చెప్పావు కదా. అది కూడా మిమ్మల్ని చూసి అనుకున్నాను. అన్ని చెప్పేస్తున్నారు మీరు. సరే అయితే నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. చాలా మంది దుస్తులు మాత్రమే కాకుండా ఎక్కువగా ధరించేవి ఏమిటి? ఏ మేకప్, బి వాచ్, సి జ్యువెలరీ, డి కళ్ళజోడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది దుస్తులు మాత్రమే కాకుండా ఎక్కువగా ధరించేవి ఏమిటి? వాచ్, జ్యువెలరీ. చెప్పండి. ఎంత పెట్టింది? 1,00,000. మీరు రైటా రాంగ్? వాళ్ళు జ్యువెలరీ అని పెట్టారండి. వాళ్ళు జ్యువెలరీ పెట్టారు. మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, వీళ్ళు కూడా 1,00,000 రూపాయలు పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? మీరు రాంగ్ అని పెట్టామండి. మీకు డబ్బులు వచ్చాయి. రాంగ్ అని చెప్పే కూడా మీకు రావాలి కదా, ఇదే రూల్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ రాంగ్ అని చెప్పారు కానీ ఏ ఆన్సర్ చెప్పలేదు కదా. కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ ఒకళ్ళు ఆన్సర్ చెప్తారు, దాని మీద ఇంకోళ్ళు పెట్టేస్తారు. ఓకే, అది ఈసారి మీకు వదిలేద్దాం. సెకండ్ క్వశ్చన్, అబ్బాయిలు ఎటువంటి వాటిని ఎక్కువగా మారుస్తూ ఉంటారు? చెప్పండి అమ్మా. తాగే లిక్కర్ బ్రాండ్ మారుస్తారు. అంత ఈజీగా మార్చరమ్మా అది. గర్ల్ ఫ్రెండ్ ని మారుస్తూ ఉంటారు. తప్పమ్మా, మారుద్దాం అనుకుంటారు కానీ మార్చే అవకాశం రాదు పాపం. మీరేమనుకుంటున్నారు? అబ్బాయిలు ఎక్కువగా షూస్. నువ్వు షూల దగ్గర అయిపోయాను బ్రో, నువ్వు షూలు అన్ని. మీరేమంటున్నారు? బట్టలు మారుస్తుంది ఇంకా నేను బట్టలతో ఆగిపోయారు. ఆప్షన్స్, అబ్బాయిలు ఎటువంటి వాటిని ఎక్కువగా మారుస్తూ ఉంటారు? ఏ గర్ల్ ఫ్రెండ్స్ ని, బి టీవీ ఛానల్స్ ని, సి తాగే బ్రాండ్స్ ని, డి హెయిర్ స్టైల్స్ ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎటువంటి వాటిని ఎక్కువగా మారుస్తూ ఉంటారు? గర్ల్ ఫ్రెండ్స్ ని, టీవీ ఛానల్స్ ని. చెప్పండి. ఆప్షన్ ఏ. 2 లక్షలు పెట్టారు మీరు. ఓకే, ఆప్షన్ ఏ గర్ల్ ఫ్రెండ్స్. ఇది రైటా రాంగ్? అగైన్ రాంగ్. 1 lakh. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ కరెక్టా కాదా చూద్దాము. అన్నా నేను చెప్తూనే ఉన్నాను, నా గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చేసి లేదన్న ఇప్పుడు ఇక్కడ ఒకడికి దొరక చచ్చిపోతున్నారు. హెయిర్ స్టైల్స్. సో మీ డబ్బులు పోయాయి, మీకేమో డబ్బులు వచ్చాయి. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పి మేము రైట్ అని పెట్టేసినా మాకు డబ్బులు అయిపోతాయి. అది చేద్దాం బెటర్. సరే
సరే మూడో క్వశ్చన్. చదువుకునే టైంలో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు ఏంటి? ఆప్షన్ ఏ సైట్ కొట్టడం, బి గేమ్స్ ఆడడం, సి జోక్స్ వేసుకోవడం, డి తింటూ ఉండడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చదువుకునే టైంలో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు ఏంటి? సైట్ కొట్టడం, గేమ్స్ ఆడడం. మన కొట్టద్దు భయ్యా. సైడ్ కొట్ట స్టూడెంట్ చేసి సైడ్ కొట్టమే. సైట్ కొట్టడం కాదు, బజర్ బ్రో కొట్టడం. వద్దు బ్రో. 1 lakh వేసాం. ఏం పెట్టారు? వాళ్ళు సైట్ కొట్టడం. 2 లక్షలు. రాంగ్. ఓకే, సైట్ కొట్టడం ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్. ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. హలో, ఇంతేంటండి మీరు పెట్టింది 1,00,000, దానికి వచ్చింది 2 లక్షలు. హలో ఇవ్వండి, ఇవ్వండి. వీళ్ళు రాంగ్ అన్నారు కాబట్టి డబ్బులు పోయాయి. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసే ముందు కొన్ని ఫోటోస్ ఉన్నాయి, చూద్దాం. బెల్లంకొండ సురేష్ గారు, మీ అమ్మగారు, అలాగే మీ తమ్ముడు, ఫ్యామిలీ గురించి జస్ట్. And for me, family is everything, and to make them proud, I work very hard, and I always try to work hard. I mean, at least I try to work hard. సో గ్రేట్ అండి, హ్యావింగ్ సచ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ పిక్చర్. హే, హూ ఇస్ దిస్ క్యూట్ గర్ల్? My Nana. ఎంత ఇష్టం? How can I explain in Can't words? explain I kada? Can't. I'm here because of him. I think I followed my passion also because of him only. Thank you, and he supported me so much. Look at him smile. He's so cute. ఓకే, నెక్స్ట్ పిక్చర్. బాబు ఎక్కడమ్మా, ఎక్కడ ఎవరున్నారు? అన్నయ్య వాళ్ళ ఫామ్ హౌస్ లో బెంగళూరులో మేమందరం వెళ్ళి ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాం. అప్పుడు December 31st నైట్ సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్య భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది? చెప్పమ్మా. వైన్స్ కి. భార్య భర్తని. అయ్య బాబాయ్. లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ భార్యలు అడగరమ్మా, గర్ల్ ఫ్రెండ్స్ అడుగుతారు. భలే ఎక్స్పీరియన్స్ అన్నా నీకు. లేదన్నా. అమ్మా, ఇంట్లో ఆయన తొందరగా రాకపోతే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాడని అర్థం అమ్మా. 100%. మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ హస్బెండ్స్ గా. నేను చెప్పనా? ఆ. బట్టలు కొనుక్కోవడం తీసుకు. ఇతను బట్టలు, నేను చెప్పులు. వాట్ డు యు థింక్ హస్బెండ్స్ వైఫ్ హస్బెండ్? I don't have experience, but I would ask for quality time. అంత సెన్సిబుల్ గా ఎవరు లేరమ్మా. సరే, అయితే నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. భార్య భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది? ఆప్షన్ ఏ గుడికి, బి సినిమాకి, సి పుట్టింటికి, డి రెస్టారెంట్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది? గుడికి, సినిమాకి. ఓకే, మా వైఫ్ అయితే గుడికండి. ఏమండి, ఇక్కడ విడివిడిగా వైఫుల్ని అడగట్లేదు మేము. మీ వైఫ్ అయితే ఇక్కడ పెట్టుకో. ఏమండి, ఒక ఆప్షన్ మీద పెట్టండి. ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, రెస్టారెంట్ పెట్టండి. Restaurant D. సుమ్మగారు మొత్తం మెడిసిన్ చూసుకోండి. మేము ఆప్షన్ పెట్టుకోవచ్చుగా. లేదు, రైట్ ఆ రాంగ్? Mostly every day అదే ఉంటుంది. ఓకే, రైట్. ఎంత పెట్టారు? 1,00,000. 1,00,000. రెస్టారెంట్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. అలా ఇద్దరు ఒకళ్ళేమో రైట్ అని గెస్ చేశారు, మీకు కూడా డబ్బులు వచ్చాయి, అలాగే మీకు కూడా డబ్బులు వచ్చాయి.